సార్ నమస్తే. నాగేష్ గారు, ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి సందిగ్ధ పరిస్థితులు, ఓవైపు ఇంగ్లీష్ మీడియం మాత్రమే అని జగన్ గారు అంటారు, మరోవైపు తెలుగు మీడియంలో బోధన చేస్తేనే అర్థమవుతుందని చంద్రబాబు నాయుడు అంటారు. ఏంటి దీని మధ్య ఏం చెప్పుకోవచ్చు సార్ మనం? ఇది చాలా సింపుల్ వేణు గారు. ఇప్పుడు మన ముందున్న మన చుట్టూ ఉన్న వాళ్ళు మా పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అంతా ఇంగ్లీష్ మీడియం. అంటే తల్లిదండ్రులుగా మనకు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళగా మనకు తెలుసు అది ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలని. మనకు తెలిసినప్పుడు మనం కోరుకునేది ఏంటి? ఇంగ్లీష్ మీడియం. మేము ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా నేను ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ తెలుగు మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం కావాలనే క్వశ్చన్కి చాలా క్లియర్ కట్ పేరెంట్సే ఆన్సర్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియం కావాలని ఎవరు తెలుగు మీడియంలో తీసుకెళ్ళి వేయరు. ఇప్పుడు తెలుగు మీడియం కావాలని కోరేవాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియమే చదివిస్తున్నారు. నాతో ఒక ఈ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఒక ఆయన ఆర్గ్యూ చేస్తుంటాడు. ఆయన పేరు విజయలో ఏదో పెద్ద ఆయన, నాకు పరిచయం లేదు. ఆయన నాకు తెలుగు మీడియం బెస్ట్, మాతృభాష చాలా గొప్పది అని ఇంగ్లీష్లో మెసేజ్లు పెడుతూ ఉంటాడు. ఓకే సార్. నేనేమో ఇంగ్లీష్ మీడియం కావాలని నేను తెలుగులో మెసేజ్లు పెడుతూ ఉంటాను. ఆయనకి తెలుగు రాదు, ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ఆయన మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళంతా అమెరికాలో ఉంటారు. కానీ ఆయన ఇక్కడ మాత్రం తెలుగు మీడియం కావాలి, మాతృభాష బుద్ధు అని చెప్తూ ఉంటాడు. సో ఇట్లా ఉంది తెలుగు మీడియం కావాలని కోరుకునేవాళ్ళు. ఇంకా తెలుగు మీడియంలో బాగుంటుందా ఇంగ్లీష్ మీడియంలో బాగుంటుందా అనేది ఒక క్వశ్చన్. ఇది మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న. మనం బతకడానికి ఏదైతే అవసరమో అది కావాలి. ఓకే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఇండియాలో ఏ భాషలో విద్యాబోధన జరుగుతుంది? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పక్క పెట్టండి. ఉద్యోగం కానీ ఉపాధి కానీ బతుకు కానీ ఏ భాషలో దొరుకుతుంది? ఎంబీబీఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మెడికల్ ఫీల్డ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఆల్ ఇంటర్వ్యూస్ ఇన్ ఇంగ్లీష్. మరి ఇన్ని ఇంగ్లీష్లో ఉన్నప్పుడు తెలుగు మీడియం చదువుకున్నవాడు ఆ ఎగ్జామ్స్లో ఎలా పాస్ అవుతాడు? ఓకే సార్. ఒకప్పుడు అంటే మేము చదువుకున్నప్పుడు, మా వయసులో మేము చదువుకున్నప్పుడు అందరూ తెలుగు మీడియం నుంచే వెళ్ళేవారు. ఓకే. అందరూ తెలుగు మీడియం నుంచి వెళ్ళేవారు కాబట్టి అందరి భాష ఒకలాగే ఉంటుంది, అందరూ జ్ఞానం ఉన్నవాడిని తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ అటెంప్ట్స్లో కానీ ఇంగ్లీష్ వచ్చినాడు. ఇప్పుడు సివిల్స్ యూపీఎస్సీ రాయాలా? యూపీఎస్సీ రాయాలంటే ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం లేదు. గ్రూప్ 1 పేరుకి తెలుగు మీడియం పెట్టినా, గ్రూప్ 2 తెలుగు మీడియం పెట్టినా ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చేస్తారు. ఓకే సార్. అక్కడ సక్సెస్ అవ్వాలి కదా. అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి తీరాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో. బతకాలంటే, బాగా బతకాలంటే, నువ్వు కూలి పని చేసుకుంటానంటే అవసరంలే. ఏదో డ్రైవర్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం చేసుకుంటాను, రోడ్లు ఊడ్చుకుని పని చేస్తాను, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాను, ఇంగ్లీష్ అవసరం లేదు. కానీ మన పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడు ఒక ఉన్నతమైన ఉద్యోగం కోసం, ఉన్నతమైన జీవన విధానం కోసం, ఉన్నతమైన ఉపాధి కోసం, ఉన్నతమైన ఉద్యోగం కోసం ఓకే సార్ ప్రయత్నిస్తూ ఉంటాం. ఆఖరికి మనం బ్యాంక్ వెళ్తే బ్యాంకులో ఏ స్లిప్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, అర్థం కూడా కాదు. కోర్టుకి వెళ్తే కోర్టులో ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళందరూ లాయర్లు అయిన తర్వాత ఇంగ్లీష్ మళ్ళీ పని కట్టుకుని నేర్చుకున్నారు. ఓకే సార్. లా అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఇన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు లోయర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఇస్తే తప్పేంటి? ఓకే. సో చాలా సింపుల్, చాలా క్లియర్గా ఉంది. మనం ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నాం, పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని, పిల్లలకి ఫ్యూచర్లో ఉపాధి కావాలంటే ఇంగ్లీష్ మీడియమే కావాలి. క్లియర్. ఇంక ఇందులో తెలుగు మీడియం ఉంది, మీ డౌట్ ఏంటి? ఇంకా సార్ ఇప్పుడు అసలు ఇంగ్లీష్ మీడియం అనేది గవర్నమెంట్ స్కూల్లో పెడితే కనుక అక్కడ టీచర్లకే ఇంగ్లీష్ రాదు, ఇంకా వీళ్ళు పిల్లలకి ఏం చెప్తారు అనేటటువంటి వాదన ఇప్పుడు పబ్లిక్లో ఉంది. దానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? అస్సలు అవగాహన లేని వాళ్ళు, ఏదోటి మాట్లాడాలనుకున్న వాళ్ళు, పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నవాళ్ళు, మేము గొప్ప దేశభక్తులు అని ప్రూవ్ చేసుకోవడానికి నేను ఏదో మాట్లాడుతున్నాను చెప్పుకోవడం కోసం మాత్రమే ఇలాంటి తొక్కలు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు మండుద్ది ఇలాంటప్పుడే. ఓకే సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ చెప్పలేరు అని చెప్పిన పనికి మనోడు ఎవడు? ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ తీసుకోవాలంటే వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ చేస్తారు. బీఈడీకి ఎంత కాంపిటీషన్ ఉందో అందరికీ తెలుసు. ఓకే. తర్వాత డిఎస్సి టెట్ ఉంటుంది మధ్యలో, టెట్ కొట్టాలి, డిఎస్సి కొట్టాలి. చాలా కొన్ని లక్షల మంది రాస్తే కొన్ని వందల మంది సెలెక్ట్ అవుతారు. అవును సార్. అంటే ఇంత హై క్వాలిఫైడ్ అందరూ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్గా అపాయింట్ అవుతారు, ఏదో హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్. ఓకే సార్. ఇది ఒక ఊరు తీసుకుందాం మనం. ఒక ఊళ్ళో హై స్కూల్లో, మా ఊర్లోనే హై స్కూల్లో డిఎస్సిలో కొట్టిన వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్స్లోను హై స్కూల్లోనూ విద్యాబోధన చేస్తూ ఉన్నారు. మా ఊళ్ళో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, ఆ ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్స్ ఎవరంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు, ఈ డిఎస్సిలో సీటు కొట్టలేని వాళ్ళు, ఓకే,
అంటే గవర్నమెంట్ స్కూల్కి పోగా మిగిలిన స్క్రాబ్ అంతా దీంట్లో జాయిన్ అవుతారు. అంటే నేను ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని ఏమో అవమానపరచట్లా, కాకపోతే అక్కడ అక్కడ అవకాశం సెలెక్ట్ దొరకని కాలేని వాళ్ళు మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, మరి ఇక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు చెప్తున్నారంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు చెప్పలేరు? అంతేగా సార్. సింపుల్ లాజిక్ కదా. ఓకే ఓకే ఇంకొక విషయం, ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ ఇంగ్లీష్ చెప్పడం చాలా ఈజీ. ఓకే ఒక టీచరు BA BEd చేసిన తర్వాత, BSc BEd చేసిన తర్వాత ఆ టీచర్కి ఖచ్చితంగా ఇంగ్లీష్ చదవడం వస్తుంది. ఆ టీచర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయక్కర్లా, కానీ ఆ టీచర్ ఇంగ్లీష్లో బోధించవచ్చు. మనము ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని చదువుకున్న చిన్నప్పటి నుంచి. తెలుగు పాఠం చెప్పే మాస్టారు కూడా, తెలుగు వచ్చిన మాస్టారు కూడా ముందు రోజు సాయంత్రం 4-5 సార్లు చదువుకుని వస్తాడు పాఠం. అవును. హిందీ మాస్టర్ కూడా 4-5 సార్లు చదువుకుని వస్తాడు. అలాగే అన్ని సబ్జెక్టులు, అలాగే ఇంగ్లీష్ వాడు కూడా 4 సార్లు చదువుకుని వస్తాడు. పోనీ ఇంగ్లీష్ మీడియం చెప్పాలనుకుంటాడు, ఆ టీచర్ 4 సార్లు చదువుకుని వస్తాడు. తెలియని పదాలు డిక్షనరీలో చూసుకుంటాడు, పాఠం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పిల్లలకి అర్థమైతే చాలు, టీచర్స్కి అంత అవగాహన ఉండక్కర్లేదు. ఓకే సార్. బోధించడం చాలా ఈజీ అండి. అంటే వాళ్ళకి ఆల్రెడీ బోధించడం ఎలా అనే దాని మీద కదా ట్రైన్ అయ్యుంటారు. అవును. వాళ్ళకి భాష తెలిస్తే చాలు కదా. చిన్నప్పుడు మనకి ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాడు, మనకి స్కూల్లో NS నేచురల్ సైన్స్ టీచర్స్ లేనప్పుడు, జీవశాస్త్రం టీచర్స్ లేనప్పుడు PS మాస్టర్. ఫిజికల్ PS మాస్టరే NS చెప్పేవాడు. అవును సార్. ఈయనకి NS మీద పట్టు ఉండదు, కానీ బుక్ లో చూసి చెప్తాడు, చెప్పగలడు, అద్భుతంగా చెప్తాడు. ఓకే. అలాగే ఇంగ్లీషు సోషల్ ఒకే మాస్టర్ చెప్తాడు. అవును సార్. సాధారణంగా ఇంగ్లీష్ చెప్పే టీచర్లు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కాదు. అవును సార్. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ ఉందండి. ఇప్పుడు 6 సబ్జెక్టులు ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చెప్పే ఇంగ్లీష్ మాస్టర్లు ఉంటారు మన స్కూల్లో, ప్రతి స్కూల్లో 1-2 ఉంటారు. వీళ్ళెవరు కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాదు, తెలుగు మీడియంలో BA BEd చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ. మరి వాళ్ళు చెప్పగలేంది వీళ్ళు చెప్పలేరా? సింపుల్ కదా, 1 నెల ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. చాలా కోర్సులు ఉన్నాయి. ఏముంది, 1 నెల రోజులు టీచర్స్కి ఇంగ్లీష్లో చెప్పలేని టీచర్లు అందరికీ 1 నెల రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెడితే DEO ఆఫీస్లో క్లియర్. ఓకే. 2 సంవత్సరాలు చెప్తే సరిపోతుంది. 2 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా అదే పట్టాలు ఎక్కేస్తుంది. బ్రిడ్జ్ కోర్సులు అంటాం కదా. ఓకే సార్. ఇప్పుడు మనకు 6వ తరగతి వరకు చదువుకోకపోతే 12 సంవత్సరాలు తీసుకెళ్ళి డైరెక్ట్ 7వ తరగతిలో వేసి బ్రిడ్జ్ కోర్స్ అని పెడతారు 1 నెల. అవును. టీచర్స్కి బ్రిడ్జ్ కోర్స్ పెడితే పోయా. సింపుల్ అండి. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ పెట్టుకుని, మాతృభాష చాలా గొప్పది, మాతృభాష మర్చిపోతారు, ఇంగ్లీష్ మీడియం పెడితే మాతృభాష మర్చిపోతారని చెప్పిన పనికిమాలాడు ఎవడండి? సినిమా యాక్టర్ మహేష్ బాబు ఉన్నాడు. అసలు ఆయన తెలుగు మీడియమే చదవలేదు, ఆయన తెలుగు రాయడం రాదు, తెలుగు చదవడం రాదు. ఎక్కడ చెన్నైలో చదువుకోండి, తెలుగు అద్భుతంగా మాట్లాడతాడుగా, తెలుగులో సినిమాలు అద్భుతంగా చేస్తున్నాడు కదా. ఇప్పుడున్న మన సినిమా, ఇప్పుడు లోకేష్ గారు కూడా ఇంగ్లీష్ మీడియమే కదా, చంద్రబాబు నాయుడు ఆయన తెలుగు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కదా, తెలుగు మాట్లాడుతున్నారు కదా, తెలుగు రాస్తున్నారు కదా.